నమస్తే అందరికి ఈ రోజు మా పిల్లలు ఫైనల్లోకి అయితే వెళ్ళిండ్రు. సో ఫైనల్ మ్యాచ్ వచ్చేసి పెద్దపల్లి బాయ్స్ వర్సెస్ స్టార్ లెవెన్ టాస్ గెలిచి సీదా బాలింగ్ తీసుకున్నారు. ఫ్రెండ్స్ మా బ్యాట్స్మెన్స్ అయితే ఫుల్ ఖుషి అయిపోయారు, ఎందుకంటే మాది బ్యాటింగ్ కాబట్టి. సో ఫ్రెండ్స్ మా టీం నుంచి ఓపెనింగ్ తాజా నిహాల్ వెళ్ళారు. మా తాజా అయితే ఫస్ట్ బాల్ సింగిల్ తీసి నిహాల్కి స్ట్రైక్ ఇచ్చేసిండు. నెక్స్ట్ మా నిహాల్ అయితే ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయింది. అక్కడ ఖతర్నాక్ బౌల్ చేసిండు. ఆపోజిట్ బౌలర్ అయితే ఏమన్నా బాల్ వేసిండు, ఖతర్నాక్ బాల్ వేసిండు. సో ఫ్రెండ్స్ మా నిహాల్ అయితే అవుట్ అయిపోయిండు. నెక్స్ట్ మా టీం నుండి చెర్రీ వచ్చిండు, 1-1 బ్యాట్స్మెన్. మా చెర్రీ అయితే ఫస్ట్ బాల్ డాట్ చేసిండు. అంతలోనే మా చెర్రీ అయితే ఖతర్నాక్ టుడి తీసిండు. మా వాళ్ళు అయితే ఏమన్నా రన్నింగ్ చేస్తున్నారు బిట్వీన్ ద వికెట్. గ్రేట్ రన్నింగ్ బ్రదర్స్. ఫైనల్లీ ఫస్ట్ ఓవర్ కంప్లీటెడ్. మా స్కోర్ వచ్చేసి 5 runs. మా బ్యాట్స్మెన్స్ అయితే ఏమన్నా ఆడుతున్నారు సింగిల్స్. అంతలోనే మా తాజుకి అయితే ఖతర్నాక్ లైఫ్ వచ్చింది. అవుటే కానీ నో బాల్ వల్ల నాట్ అవుట్. మళ్ళీ బౌలర్ అయితే మళ్ళీ అవుట్ చేసి ఖతర్నాక్ సెలబ్రేట్ చేస్తున్నాడు బ్యాట్స్మెన్ ముందట. ఇక మా తాజుకి అయితే ఫుల్ కోపం వచ్చింది. నెక్స్ట్ ఇన్నింగ్ లో చూపిస్తాను సైలెంట్ గా వెళ్ళిపోయాడు. అంతలోనే థర్డ్ రన్ అద్దు వచ్చిండు. అద్దు రాగానే ఒక సింగిల్ తీసిండు, కానీ జస్ట్ లో చెర్రీ అయితే అక్కడ ఖతర్నాక్ రన్ అవుట్ మిస్ అయిపోయాడు. నెక్స్ట్ మా చెర్రీ పెద్ద షాట్ కొడదామని ట్రై చేసిండు, కానీ అది ఎడ్జెట్ 2 runs వచ్చింది. సో 2 overs కంప్లీటెడ్, స్కోర్ మూవ్స్ టు 10 runs. అంతలోనే మా అద్దు అయితే సింగిల్స్ ఏమన్నా ఆడుతున్నాడు, సింగిల్స్ మస్తు ఆడుతున్నాడు. అంతలో మా రైమాన్ భాయ్ అయితే ఖతర్నాక్ సింగిల్ తీసిండు కెప్టెన్. ఫ్రెండ్స్ మీరు ఈ వ్లాగ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ మా అద్దు అయితే ఖతర్నాక్ ఆడుతున్నాడు, సింగిల్స్ ఏమన్నా కొడుతున్నాడు, షాట్స్ అయితే మస్తు ఆడుతున్నాడు. అలానే మీ టీం నేమ్ కామెంట్ చేయండి, అలానే మీ టీం డేంజరస్ బ్యాట్స్మెన్ నేమ్ కూడా కామెంట్ చేయండి. సో ఫైనల్లీ మా అద్దు అయితే ఇంకొక సింగిల్ తీసిండు. అది సింగిల్ అనుకున్నాం, కానీ టుడే అయితే ఖతర్నాక్ తీసిండు. మా అద్దు ఏమన్నా రన్నింగ్ చేస్తున్నాడు బిట్వీన్ ద వికెట్స్, ఖతర్నాక్ ఆడుతున్నాడు అద్దు అయితే. అంతలోనే మా కెప్టెన్ అవుట్ అయిపోయాడు. ఫ్రెండ్స్ స్కోర్ 3 overs కంప్లీటెడ్, స్కోర్ గోస్ టు 16 runs. అంతలోనే మా అర్హాన్ అయితే ఖతర్నాక్ సింగిల్ తీసి ఇచ్చిండు అద్దుకు. అద్దు అయితే ఖతర్నాక్ 4 కొట్టిండు. ఫ్రెండ్స్ ఏమన్నా 4 కొట్టిండు, ఖతర్నాక్ షాట్ కొట్టిండు. ఫైనల్లీ 4 overs కంప్లీటెడ్, స్కోర్ మూవ్స్ టు 24 runs. అంతలోనే మా అర్హాన్ అయితే ఖతర్నాక్ బౌల్డ్ అయిపోయింది అక్కడ. అంతలోనే మా షైబాజ్ వచ్చి ఖతర్నాక్ సింగిల్ ఆడుతున్నాడు. ఫ్రెండ్స్ మా అద్దు అయితే ఎన్ని వికెట్లు పడిపోయినా సింగిల్స్ మస్తు ఆడుతున్నాడు. స్కోర్ అయితే 24 తీసుకుపోయింది డైరెక్ట్. ఫ్రెండ్స్ మీకు అద్దు బ్యాటింగ్ నచ్చితే సూపర్ బ్యాటింగ్ అద్దు అని కామెంట్ చేయండి. అంతలోనే మా అద్దు అయితే ఖతర్నాక్ సింగిల్ తీసిండు. నెక్స్ట్ మా షైబాజ్ అయితే ఏమన్నా 2D తీసిండు. ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే కప్పెలైనా గెలవాలనే కసితో ఏమన్నా రన్నింగ్ చేస్తున్నారు బిట్వీన్ ద వికెట్స్, హైలైట్ రన్నింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఫైనల్లీ 5 overs కంప్లీటెడ్, స్కోర్ మూవ్స్ టు 28 runs. ఫ్రెండ్స్ హిట్టింగే కాదు సింగిల్స్ తో కూడా గెలవచ్చని మా అద్దు ప్రూవ్ చేస్తున్నాడు. ఏమన్నా బ్యాటింగ్ చేస్తున్నాడు. మా అద్దు బ్యాటింగ్ అయితే నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఇలా చేయాలి ఫ్రెండ్స్ బ్యాటింగ్ చేస్తే సింగిల్స్. అంతలోనే మా షైబాజ్ ఏమన్నా 2D కొట్టిండా. ఫ్రెండ్స్ ఈ షాట్ అయితే హైలైట్ ఉంది. నేనైతే 4 అనుకున్నా, కానీ ఫీల్డర్ అయితే ఖతర్నాక్ ఫీల్డింగ్ చేసింది అక్కడ. అంతలోనే 2 runs అయితే వచ్చేసింది అక్కడ. నెక్స్ట్ మా షైబాజ్ ఖతర్నాక్ సింగిల్ తీసి మా అద్దుకు అయితే స్ట్రైక్ ఇచ్చిండు. ఫ్రెండ్స్ ఆడితే ఇలా ఆడాలి ఫ్రెండ్స్, ఇలా అండర్స్టాండింగ్ ఏమన్నా ఉందా, వీళ్ళ అండర్స్టాండింగ్ కూడా నాకు చాలా నచ్చింది. అంతలోనే మా అద్దు అయితే ఖతర్నాక్ 2D కొట్టిండు అక్కడ. ఫ్రెండ్స్ ఎండ అయితే చాలా కొడుతుంది. మా అద్దు అయితే కసితో ఆడుతున్నాడు, కప్పెలైనా గెలవాలని ఒంటి చేత్తో గెలిపిస్తానట్టు ఆడుతున్నాడు. ఏమన్నా బ్యాటింగ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. వీని బ్యాటింగ్ అయితే వేరే ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్. అంతలోనే మా అద్దు అయితే ఏమన్నా 4 కొట్టిండు, ఖతర్నాక్ షాట్ కొట్టిండు. ఫ్రెండ్స్ ఈ షాట్ అయితే కిరాక్ ఉండే, నాకైతే మస్తు నచ్చింది. ఖతర్నాక్ కొట్టిండు షాట్ అయితే స్లిప్ లా. ఫైనల్లీ ఇన్నింగ్ లాస్ట్ బాల్ అయితే ఖతర్నాక్ 2D కొట్టిండు మా అద్దు అక్కడ. సో ఫ్రెండ్స్ మేమైతే ఆపోజిట్ టీమ్ కి 42 runs స్టార్ట్ ఇచ్చినాం 6 overs లో. గ్రేట్ బ్యాటింగ్ అర్హాన్ అండ్ అద్దు, ఖతర్నాక్ బ్యాటింగ్ ఫ్రెండ్స్, లవ్లీ, కీప్ ఇట్ అప్. అంతలోనే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ ఓపెనర్ బ్యాట్స్మెన్ రేహాన్ నమాన్ వచ్చిండు. మా నిహాల్ అయితే ఫస్ట్ బాల్ కాటన్ బౌల్ చేసి నమాన్ని ఏమన్నా బౌలింగ్ వేసిండు, గ్రేట్ బౌలింగ్. చెప్పినా కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ మా తాజ్ అయితే సైలెంట్ గా వెళ్ళిండంటే నేను అప్పుడే అర్థం చేసుకున్నా మా వాళ్ళు అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో మొత్తం గాగా చేస్తారని. మా వాళ్ళు అయితే తగ్గేది లేని ఎవ్వరికి ఇంటలేరు ఫ్రెండ్స్. అంతలోనే ఆపోజిట్ బ్యాట్స్మెన్ ఏమైనా 4 కొడతాడు సర్కిల్ లా, గ్యాప్ షాట్, లవ్లీ షాట్ బ్రదర్. నాకైతే షాట్ చాలా నచ్చింది. నెక్స్ట్ మా నిహాల్ అయితే ఖతర్నాక్ బాల్ డాట్ చేస్తాడు అక్కడ. ఇట్లా కాదని మా నిహాల్ అయితే సీదా తీసుకొచ్చి లో టాస్ చేస్తాడు. ఫీల్డర్ అయితే షైబాజ్ ఏమైనా క్యాచ్ తీసుకున్నాడు ఒక్క చేతుని. గ్రేట్ క్యాచ్ షైబాజ్. ఫైనల్లీ ఫస్ట్ ఓవర్ కంప్లీటెడ్, స్కోర్ మూవ్స్ టు 4 runs. నెక్స్ట్ మా అర్హాన్ వచ్చి సెకండ్ ఓవర్ వేయడానికి. మా అర్హాన్ అయితే ఫస్ట్ బాల్ 2D చేసిండు అక్కడ. ఇట్లా కాదని చెప్పి నెక్స్ట్ మా అర్హాన్ ఖతర్నాక్ కట్టరేసి అవుట్ చేసిండు. మా అద్దు అయితే ఏమైనా క్యాచ్ తీసుకున్నాడు అక్కడ. గ్రేట్ క్యాచ్. నెక్స్ట్ మా అర్హాన్ అయితే ఖతర్నాక్ బద్దీలో బాల్ వేసిండు. బ్యాట్స్మెన్ అయితే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయింది. అంతలోనే ఆ బ్యాట్స్మెన్ అయితే ఏమన్నా 4 కొట్టిండు, ఖతర్నాక్ 4 కొట్టిండు కవర్స్ మీద. లవ్లీ షాట్ సమీర్, లవ్లీ షాట్, గ్రేట్ షాట్. ఫైనల్లీ 2 overs కంప్లీటెడ్, స్కోర్ మూవ్ టు 10 runs. నెక్స్ట్ తాజు వచ్చిండు బాలింగ్ ఆడడానికి. థర్డ్ ఓవర్ ఏమన్నా బాలింగ్ వేస్తున్నాడో, చాలా కసితో వేస్తున్నాడు మా తాజు అయితే బాలింగ్. గ్రేట్ బాలింగ్ తాజు. అంతలోనే ఒక ఖతర్నాక్ బాల్ వేసి డాట్ చేపించిండు బ్యాట్స్మెన్ అయితే కోపంలో వచ్చి ఒక రివర్స్ షాట్ కొట్టిండు ఫ్రెండ్స్. ఏమన్నా కొట్టిండు ఆ షాట్ అయితే, నాకైతే ఫుల్ నచ్చింది. గ్రేట్ షాట్ బ్రదర్.
ఇలా కాదని చెప్పి సీదా వైడ్ కు కట్టేసి అవుట్ చేసిన బ్యాట్స్మెన్ అయితే ఫ్రెండ్స్ ఇదైతే అవుట్ కాదు, ఎందుకంటే ఇది నో బాల్. సో మళ్ళీ మా తాజు అయితే కోపం వచ్చి సీదా వికెట్ లకేసి అవుట్ చేసిండు. ఏమన్నా బాల్ వేసిండా, గ్రేట్ బాలింగ్ తాజు. ఫైనల్లీ 3 overs కంప్లీటెడ్, స్కోర్ మూవ్స్ టు 15 runs. నెక్స్ట్ 4th over వేయడానికి మా అద్దు వచ్చిండు. మా అద్దు రాగానే ఖతర్నాక్ కట్టరేసి అవుట్ చేసిండు. బ్యాట్స్మెన్ డైరెక్ట్ పాగలైపోయిండు. ఫ్రెండ్స్ వీళ్ళ గేమ్ అని కాదు ఫ్రెండ్స్, వీళ్ళ రివెంజ్ అయితే చాలా డేంజరస్ ఉంటుంది. నాకైతే వీళ్ళ గేమ్ అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్. వీళ్ళైతే ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ ఆడతారు ఫ్రెండ్స్. వీళ్ళు చూడడానికి ఇంత ఉంటారు కానీ వీళ్ళ గేమ్ అయితే వేరే నెక్స్ట్ లెవెల్. మా అద్దు అయితే బ్యాటింగ్ లో కాదు బౌలింగ్ లో కూడా బ్యాట్స్మెన్ కి అయితే అసలు ఛాన్స్ కూడా ఇస్తలేడు కొట్టడానికి, జస్ట్ సింగిల్స్ వేస్తున్నాడు, ఏమన్నా బౌలింగ్ వేస్తున్నాడు ఫ్రెండ్స్. వీని ఎఫర్ట్ అయితే వేరే ఉంది ఫ్రెండ్స్. గ్రేట్ గేమ్ అద్దు. నిజం చెప్పాలంటే మా అద్దు బౌలింగ్ లో బ్యాట్స్మెన్స్ అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఎందుకంటే మన బౌలింగ్ లో చాలా పెద్ద పెద్ద షాట్స్ కొడదామని అనుకుంటున్నారు కానీ ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు అసలుకే. మా అద్దు మా ఫీల్డర్స్ అయితే ఏమైనా ఫీల్డింగ్ చేస్తున్నారు, జస్ట్ లా 4 వెళ్ళేది కానీ మా ఫీల్డర్స్ అయితే చాలా కసితో ఆడుతున్నారు ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే కప్పు గెలవాలని కసి అయితే ఘోరం ఉంది. ఫైనల్లీ 4th over లాస్ట్ బాల్ ఏమైనా డాట్ వేసిండా. సో ఫ్రెండ్స్ 4 overs కంప్లీటెడ్, స్కోర్ మూవ్స్ టు 22 runs. నెక్స్ట్ 5th over వేయడానికి మా అర్హాన్ వచ్చిండు. మా అర్హాన్ రాగానే ఏమైనా బాల్ వేసిండు, అంతలోనే మా ఫర్హాన్ ఏమైనా త్రో కొట్టిండా ఫ్రెండ్స్. మీరే చూడండి ఒకసారి ఫ్రెండ్స్, మీరే చెప్పండి అవుటో కాదో. ఎంపైర్ అయితే క్లియర్ నాట్ అవుట్ అని చెప్పిండు. మా అర్హాన్ కి అయితే ఫుల్ కోపం వచ్చింది. కోపంలో అయితే ఏమన్నా బౌలింగ్ ఇస్తున్నాడా, బ్యాట్స్మెన్ కి అయితే అసలు ఛాన్స్ ఇస్తలేడు కొట్టడానికి, ఏమన్నా బాల్ డాట్ ఇస్తున్నాడా. గ్రేట్ బౌలింగ్ అర్హాన్. అంతలోనే మా అర్హాన్ ఒక సింగిల్ ఇచ్చేసిండు. గ్రేట్ బౌలింగ్ అర్హాన్. ఈ మూమెంట్ లో ఏమన్నా బౌలింగ్ ఇస్తున్నా, గ్రేట్ బౌలింగ్. అంతలోనే ఆపోజిట్ బ్యాట్స్మెన్ ఖతర్నాక్ బౌండరీ కొట్టిండు ఫ్రెండ్స్. ఇది అయితే నేను 6 అనుకున్నా కానీ 6 కాదు 4. ఏమన్నా షాట్ కొట్టిండు ఫ్రెండ్స్. ఈ షాట్ అయితే నాకు చాలా నచ్చింది. గ్రేట్ బ్యాటింగ్ బ్రదర్. ఫైనల్లీ 5 overs కంప్లీటెడ్, స్కోర్ మూవ్స్ టు 26 runs. నెక్స్ట్ 6 balls లో 16 runs కొట్టాలంటే మా నేహాల్ వచ్చిండు బౌలింగ్ వేయడానికి. మా నేహాల్ రాగానే ఫస్ట్ 2 balls డాట్ చేసిండు. అంతలోనే 3rd ball కూడా ఖతర్నాక్ డాట్ చేసిండు. ఏమన్నా బౌలింగ్ వేస్తున్నాడు ఈ మూమెంట్ లో. గ్రేట్ బౌలింగ్ నేహాల్. ఆపోజిట్ బ్యాట్స్మెన్ చాలా అంటే చాలా ట్రై చేస్తుండ్రు పెద్ద పెద్ద షాట్లు కొడదామని, కానీ మా నేహాల్ అయితే ఛాన్స్ ఇవ్వట్లేదు. అంతలోనే ఒక సింగిల్ అయితే వచ్చేసింది అక్కడ. ఫైనల్లీ 1 ball 10 runs అంటే మా నేహాల్ అయితే కొట్టనివ్వలేదు. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ వీఆర్ ద విన్నర్స్ ఆఫ్ Under 14 టోర్నమెంట్. కంగ్రాచులేషన్స్ పెద్దపల్లి బాయ్స్ ఫర్ విన్నింగ్. గ్రేట్ ప్లేయింగ్ బ్రదర్స్, కీప్ ఇట్ అప్, లవ్ యూ, కీప్ గోయింగ్. ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే ఫుల్ ఖుషి అయిపోయాను. ఇక సీదా ఆపోజిట్ టీం దగ్గరకు వచ్చి అందరికి సెకండ్స్ ఇచ్చి హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఫ్రెండ్స్. విన్నింగ్ అండ్ లూజింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ గేమ్, జస్ట్ నెవర్ మైండ్ అండ్ కీప్ గోయింగ్, జస్ట్ రాకింగ్, ప్లే వెల్. Under 14 runners star level, congratulations. Awan ayes amya. Welcome and congrats Under 14 winners Peddapalli Boys 11.